గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి, గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా, బతుకు మార్చింది జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా, మురిసిపోయేల రాజన్నరా. పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు, తుడిసిండు కన్నీళ్లురా, కష్టాల తోడై నిలిసిండురా. ఈ వార్డులో ఇవాళ రాజశేఖర్ అన్న కూడా వస్తానని చెప్పాడు. మరి ఆయనకి కాకుమాన రాజశేఖర్ గారు ఏదో పని ఉండి రాలేకపోయారు, లేకపోతే మనకి ఆయన కూడా ఉంటే బాగుండేది అనుకున్నాం. మీ అందరికీ చైతన్యం కలిగిన ఈ వార్డు ప్రతి ఒక్కరు చదువుకున్నోళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, తర్వాత ఉద్యోగస్తుల పిల్లలు అందరికీ అవగాహన ఉన్న మనుషులే. కొత్తగా రాజకీయం గురించో జరుగుతున్న పరిణామాల గురించో పెద్దగా వివరించాల్సిన పనిలేదు అనుకుంటా. ఇవాళ మొన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెన్షనర్స్ అందరూ ధర్నా చేస్తూ ఉన్నారు. ధర్నా కాడిపోయి పలకరించా. వాళ్ళు ఏమన్నారంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది అన్నారు. మనం ఏదో ఇతను ఆ మాట ఈ మాట జీవిత ఎలక్షన్లో నమ్మాము. జగన్ గారు ఏమన్నా ఉన్నది చెప్తాడు, ఈయన ఆశలు పెట్టి మమ్మల్ని మోసం చేశాడు, డిఏ కూడా ఇవ్వలేదు, ఇవ్వాల్సిన శాతం కూడా తగ్గించాడని చెప్తా ఉంటే, అంటే అమాయకులను మోసం చేశాడు అనుకున్నాం, కానీ ఎంప్లాయీస్ని, రిటైర్డ్ ఎంప్లాయీస్ని కూడా మోసం చేశాడని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇక్కడ నిరుద్యోగం ఉందని చెప్తున్నారు. మామూలుగా అయితే ఈ ప్రభుత్వం చెప్పింది ఏమని, నిరుద్యోగ యువకులు ఎవరున్నా నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఉద్యోగాలు సంవత్సరానికి 4 లక్షల కాడికి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు తెస్తామని ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా తేకపోగా, ఉన్న ఉద్యోగాలు వాలంటీర్లు అయితేనేమి, తర్వాత రేషన్ బండ్ల మీద పనిచేసే వాళ్ళు అయితేనేమి, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు అయితేనేమి, అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది తొలగించి సుమారు 3 నుంచి 4 లక్షల మందికి ఉన్న ఉపాధి పోగొట్టాడు చంద్రబాబు నాయుడు. సరే, ఆయన 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఎక్కడుందంటే సమాధానం చెప్పకపోగా నిలదీస్తున్న ప్రతిపక్ష నాయకుల్ని 4 మందం 4 గోస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం డబ్బులే అని కార్యకర్తలందరినీ, పార్టీ మొత్తాన్ని రోడ్డు మీద నిలబెట్టి కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నాలు చేపిస్తే పరువు పోతుందని 1 సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం వేశారు. ఇక మిగతా సిలిండర్లు అని చెప్పారు. 1 సిలిండర్ ఇచ్చినట్టుంది, ఆ పథకం అయిపోయిందని చెప్తున్నాడు. అంటే మనం కోడిని ఏలగట్టి మీరందరూ తిన్నట్టు ఫీల్ అవ్వండి అన్నట్టు, కోడిని బొచ్చుబీకి ఏలగట్టి అందరు తిన్నట్టుగా మనం ఫీల్ కావాలా. అదేమంటే మీకు కళ్ళు మూసుకుపోయినాయా, లేకపోతే మీ 4 మందం ఎక్కిందా, కోసేస్తాను. ఆయన చెప్పే అబద్ధాలను నమ్మితే తెలివైన వాళ్ళు, ఆయన చెప్పే అబద్ధాలు నమ్మకుండా ఇదేందని ప్రశ్నిస్తే పనికి మాలినోళ్ళు. ఇప్పుడు రాజుగారి దేవతా వస్త్రాలనే కథ ఉంటుంది మీకు. ఒక వస్త్రాలు కట్టుకొని ఒక బట్టలు సోకు చేసుకొని తిరిగే రాజుకి ఒక వ్యామోహం ఉంటుంది, రోజు కొత్త జత బట్టలు అని. ఎవడో ఒకడు వచ్చి దేవతా వస్త్రాలు తెస్తాను,
ఇవి నిజాయితీ పరులకి, అబద్ధాలు ఎవరైతే ఆడరో వాళ్ళకే కనపడతాయి, అబద్ధాలు ఆడే వాళ్ళకి కనపడవి బట్టలు అంటాడు. అంటే నిజంగా వాళ్ళని కొంచెం అవి పెట్టి ఊరేగాలని, కొత్త బట్టలు కట్టుకుని ఊరేగాలని రాజు వాళ్ళని దమ్మంటే వాళ్ళు తీసుకొచ్చి అగ్గిపెట్టిలో బట్టలు తెచ్చామని చెప్పి ఒట్టిదే ఎవరికి బట్టలు కట్టినట్టుగా యాక్షన్ చేసి అట్టని వాడు ఉన్న బట్టలు వాడు తీసి అంతే వాడు నాకు తనకు కనపడలా. ఎందుకు నాకెందుకు కనపడలేదంటే తన అబద్ధాలు కూరడేమో కనపడలేదని అనుకుంటారని ఒట్టిగా ఊరేగాడు. ఒట్టిగా ఊరేగితే పిల్లలు ఇదేందయ్యా నేను ఒట్టిగా మొండిమూలను ఊరేగుతున్నాడని ఎవరు అడిగితే చెప్పి ప్రజలందరూ నవ్వారంట. అంటే మా వైఎస్ఆర్ పార్టీ చెప్పిన దాకా నీకు ఏ పథకం గుర్తు రాకపోతేనే ఒక అబద్ధాల్లో తిరుగుతా నువ్వు ప్రజలను మోసం చేస్తా, నువ్వు కూడా మోసపోతూ అంటే మమ్మల్ని మోసం చేయటువంటి పెట్టు నువ్వు కూడా అన్నీ చేసేసానని నీ మనసుకు నువ్వు అనుకొని నువ్వు మోసపోతూ ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే ఇది పరిపాలన 13 నెలలు అయింది. తొలేడు గంట మన ఇళ్ళందరికీ శాసనసభ్యులు ప్రతి రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు. పెన్షన్లు వచ్చిన వాళ్ళు ఇంటికి పోయి మీ ఇంటికి వచ్చింది కదా అని అడుగుతున్నారు. ఎవరికన్నా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి రాలేదని తెలిస్తే వాళ్ళకి తెలుసుకుంది కదా పార్టీ నాయకులు ఇది మన ఇల్లు కాదులే అని చెబుతున్నారు. అంటే బడ్జెట్ డబ్బులు అదే డబ్బుల్లో ఒక 1/4 మందిని తీసేసి 30 మందికి ఇస్తూ ఈ 1/4 వాళ్ళని పట్టించుకోకుండా తెలియనట్టుగా దాటేస్తుంటారు. ఏదో మన ఇంట్లో ముందు బిజీగా ఉన్నట్టు తెలియనట్టు ఆ పక్కింటికి తీసుకెళ్తూ ఉంటారు. ప్రజల్ని నువ్వు ఆశపడో లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నోళ్ళు ఆ 3 ఏళ్ళ కోసం 4 ఏళ్ళ కోసం కొలటాకుల్లాగా ఎదురు చూస్తుంటారైతే వాళ్ళ ఇంట్లో కరెంటు బిల్లు వచ్చిందనో ఏదో కొంకపెట్టి ఆ పెన్షన్లు ఆపటం తప్పని అది పాపం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు పెన్షన్ ఇస్తారని ఆ ఇంట్లో పిల్లలు కానీ కుర్రోళ్ళు కానీ ఫ్యాను టీవీ పెట్టుకోకుండా ఉంటారా? ఇక ఈయన పెన్షన్ కోసం అన్ని బల్బులు ఆపేసి కూర్చోవాలా? లేకపోతే కరెంటు బిల్లులు కొత్త మీటర్లు బిగించబోతున్నారు. ఆ కొత్త మీటర్లో ముందుగానే బిగించేసి ఉంటాయి, రీడింగ్ ఎక్కువ చూపించే విధానం. అవి వస్తే ఇక అసలు పథకాలు తప్పదని సగం మందికి రావేమో. మన ఇంట్లో ఫ్యాన్లు టీవీలు లేని వాళ్ళకి వస్తేమో కానీ ఇవన్నీ ఉన్నోళ్ళకైతే సగం మంది పోతారు. ఆ లెక్కలైతే ఆ కరెంటు బిల్లులు చూపించి రేపు పిల్లలకి డబ్బులు ఆపచ్చు. మిగతా పథకాలు కూడా వాళ్ళని పేదరికపు పైన వాళ్ళగా గుర్తించి ఆపేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైనా చంద్రబాబు నాయుడు ఒక పథకం అనౌన్స్ చేసేటప్పుడు దీన్ని ఎట్ట మోసం చేయాలో కూడా ముందే ఆలోచించి పెట్టుకుంటాడు. మనకి ఒక పథకం చెప్పేటప్పుడు మనం ఈ మాట చెబుతున్నాం, చాటుగా ఈ మోసం చేయొచ్చు. దీనికి ఒక స్కీము మన ఓళ్ళలో స్కీమ్లు వేస్తారు కదా, లాటరీలు వేస్తారు, స్కీమ్లు వేస్తారు. అంటే మన కాడ 1 లక్ష రూపాయలు వసూలు చేసి ఒక 10,000 రూపాయలు ప్రైజ్ ఇస్తానంటూ అట్టా దానికి ఒక ప్లాన్ వేసినట్టుగా ఈయన తెలివైన మాస్టర్ కాబట్టి ముందుగానే ప్లాన్లు వేసి ఓ స్కీమ్లు వేసి మోసం చేద్దామని ఆ స్కీమ్ అనౌన్స్ చేసేటప్పుడే దానికి దొడ్డిదారి ఎత్తికి పెట్టి తన మైండ్లో పెట్టుకుంటాడు. మనకేమైనా చెప్పేది వేరు, ఆచరణలోకి వచ్చినా చేసేది వేరు. అయినా రాష్ట్రంలో వాళ్ళకి మీడియా ఎక్కువ ఉన్నందువల్ల, అంటే టీవీలు పేపర్లు వాళ్ళకి ఎక్కువ ఉన్నందువల్ల మనల్ని పరిపాలించనీయకుండా మనం నిజం చేస్తున్న పోర్టులు, హాస్పిటళ్ళు, ఎక్కడికక్కడ హాస్పిటళ్ళు, ఎక్కడికక్కడ సచివాలయాలు, ఎక్కడికక్కడ మెడికల్ కాలేజీలు, ప్రతి జిల్లాకి ఇన్ని స్వాతంత్రం వచ్చినాక ఇప్పుడు వరకు కట్టనన్ని మెడికల్ కాలేజీలు, ఇంతమంది ముఖ్యమంత్రులు మారితే వాటికంటే కూడా ఎక్కువ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కడుతున్నాడు. 4 పోర్టులు కడుతున్నాడు. ప్రతి ఊరిని డెవలప్ చేశాడు. ప్రతి సర్వీస్ని మనకి ఇంటికి వాలంటీర్ని పెట్టి మన ఇళ్ళ దగ్గరే అన్ని సేవలు మనకి రూపాయి లంచం లేకుండా అందించారు. ప్రజలకు ఇవ్వదలుచుకున్న డబ్బులు ₹1 లంచం లేకుండా వాలంటీర్ ఎవరున్నా మనల్ని లంచం అడిగారమ్మా మిమ్మల్ని? అంతకుముందు వాళ్ళ పార్టీ నాయకులకి ఇళ్ళ కాడికి పోయి మనం నిలబడాలా? వాళ్ళు ఏదన్నా చేయి తడిపితే మన పేరు రాస్తే మనకి పెన్షన్ వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా మన గవర్నమెంట్లో. కానీ మళ్ళీ ఆ వాలంటీర్ని 5,000 రూపాయలు ఇస్తుంటే వాళ్ళు పాపం 50 ఏళ్ళకి నెలకి 2-3 రోజులు పని చేస్తుంటే
వాళ్ళని కూడా 10,000 ఇస్తానని చెప్పి వాళ్ళకి టక్కర మాటలు చెప్పి, చిన్నపిల్లలు కదా, ఈ టక్కర మాటలు నమ్మి వాళ్ళు కూడా మోసపోయారు. వాళ్ళని అసలు తీసేశారు. ఇవాళ మనకి ఇంటికి రేషన్ బండి రాట్లా, మన ఇంటికి వాలంటీర్ రాట్లా, మనకేం కావాలన్నా సచివాలయంలో మనుషులు ఉండట్లా. ఇంతకుముందు ఇక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ ఉండేది, వాళ్ళని తీసేస్తున్నారు ఇప్పుడు. అంటే ప్రభుత్వం పాలన గాడిలో పెడితే దాన్ని చెడగొట్టి కేకరబాకర్ చేసి సిస్టమాటిక్గా పరిపాలన లేకుండా కేకరబాకర్ చేస్తే ప్రజల అవసరాల కోసం వాళ్ళ కార్యకర్తల కాడికి వెళ్ళి, అయ్యా మా పరిస్థితి ఏంది, మాకు ఏదైనా పని కావాలని వాళ్ళని అడిగించుకోవాలని వాళ్ళ ఆలోచన. వాళ్ళ నాయకులకు ఇళ్ళ చుట్టూ తిరిగి నాకు ఈ పని కాలేదు, ఈ పని కాలేదని వాళ్ళ దగ్గరికి పోయి అడిగితే, మీరు మా పార్టీ కొట్టేస్తారా, మేము చెప్పినట్టు వింటారా అని అడిగి చేయాలనేది వాళ్ళ ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏమో మనల్ని గెలిపించినాక రాష్ట్రానికి మొత్తానికి నేను ముఖ్యమంత్రిని, ప్రతి మనిషి బాధ్యత నాదని చెప్పిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈయన ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి, మనం గమనించాలి. ఇప్పుడు ఈ సారా కేసు అని ఒకటి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కొత్త కథ ఒకటి వెళ్తూ ఉన్నారు. లేని వ్యవహారాన్ని సారా ఏదన్నా ఇప్పుడు వాళ్ళు ఏం పెట్టారు, పాటలు పెట్టారు, వాళ్ళే పాడుకున్నారు, వాళ్ళే టెండర్లు వేసుకున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే అందరు కలిసి సిండికేట్లు అయ్యారు. ఓ 10 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముకుంటున్నారు, వాటిలో చేతులు మారుతూ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాటలు పెట్టలేదు, ప్రైవేట్ వ్యక్తులకి ఇలా గవర్నమెంట్ తరఫున షాపులు పెట్టాడు, అవుట్సోర్సింగ్ కింద పిల్లల్ని తీసుకెళ్ళి ఉద్యోగాలు ఇచ్చాడు, నేరుగా ఆదాయం ఏదో ప్రభుత్వానికి పోయింది. దీంట్లో లంచం లేని లంచం ఉన్నట్టుగా 50,000 కోట్లు తిన్నాడని ఒక అబద్ధ ప్రచారం చెప్పి, మళ్ళీ దాన్ని 30,000 కోట్లని ఒక నెల ఆగి, మళ్ళీ దాన్ని 18,000 కోట్లని ఒక నెల ఆగి, మళ్ళీ 3,000 కోట్లని ఇంకొక నెల ఆగి, మళ్ళీ 1,800 కోట్లని ఏదో ఒక అబద్ధం. అంటే 50,000 ఎక్కడ పోయినసారి కానీ 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పిల్లా. అట్లా చివరికి అది ఏమీ లేదు, కేసు లేదు. ఇప్పుడు అట్లనే ఒక తప్పుడు ప్రచారాలు పెట్టి బురద చల్లుతూ ఉంటే, వాళ్ళ పేపర్లో బురద చల్లితే మనం కడుక్కునే పని. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఇవాళ మిథున్ రెడ్డి గారిని, ఎంపీలని సాక్ష్యాలు లేకుండా, ఏ సాక్ష్యం లేకుండా, పలానా దిక్క డబ్బు దొరికిందని లేకుండా, పలానా దిక్క కేసు ఆధారాలు ఉన్నాయని లేకుండా ఆ గన్మెన్లని, పోలీసులే కదా, పోలీసులే వాళ్ళ కాడ గన్మెన్లు ఉంటారు, వాళ్ళని బెదరగొట్టి నీ ఉద్యోగులను తీసేయమంటావు ఉంచమంటావు అని చెప్పి కొట్టబోయి వాళ్ళ చేత ఏదో ఒక స్టేట్మెంట్ రాపించుకొని దాన్ని ఆధారంగా చేసుకొని ఎంపీలని, మాజీ ఎమ్మెల్యేలని, పెద్ద పెద్ద నాయకులందరినీ అరెస్టులు చేస్తా జగన్మోహన్ రెడ్డి గారి జోలికి రావాలని వాళ్ళు కుట్ర పడుతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల తరఫున పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రశ్నించేవాళ్ళు లేకపోతే వీళ్ళ అరాచకాలకి అడ్డు అదుపు ఉండదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వస్తే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కార్యకర్త కూడా ఊరుకోరని సందర్భంగా తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరు ఊరుకోరు. ప్రజలకి ఇంత మేలు చేసి ప్రజల గుండెల్లో ఇంతగా చొరబడిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల మధ్యలోంచి తీసేయాలని, ప్రజల గుండెల్లోంచి తీసేయాలని ఒక అబద్ధపు బురద జల్లుతూ కంటిన్యూగా చుట్టుపక్కల వాళ్ళని అరెస్ట్ చేస్తూ, అంటే ఇప్పుడు మనం రోడ్ల మీదకి వచ్చి రైతుల తరఫున పోరాడుతున్నాడు, ధరల కోసం, తల్లికి వందనం అని చెప్పి, అదేవిధంగా పిల్లలకి ఫీజులు ఎక్కడున్నాయని చెప్పి, ఆరోగ్యం మీద వీటన్నిటి మీద మాట్లాడుతుంటే మనం మాట్లాడటం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. వాళ్ళ దోపిడికి అడ్డంగా ఉండేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు కట్టాలని కుట్ర చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి నాకు తెలిసి 1-2 సీట్లు కూడా రావేమో. వాళ్ళు చేస్తున్న ఈ పరిపాలనకి 1-2 సీట్లు కూడా రాకపోవచ్చు. తిరుగులేని మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మనం ఎక్కడ తప్పుపడ్డాం ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇంకా అదేవిధంగా ఇక కార్పొరేటర్లు, కొంతమంది నాయకులు అందరూ మారిపోయారు. పార్టీ వీళ్ళంతమంది మారినా పార్టీ ఎక్కడికి పోలే. పార్టీ ఇంకాస్త బలపడుతుంది. మోసాన్ని గ్రహించారు జనం. వీళ్ళకి అందరికి ఓట్లు వేస్తే ఇంత మోసం చేస్తారని గ్రహించారు. కాబట్టి ఎక్కడికక్కడ పార్టీ బలపడుతుంది. నేను ఈ సందర్భంగా పిలిపిస్తున్న చదువుకున్న యువకులు, ఉత్సాహవంతులు ఈ పార్టీలోకి రండి, నిజాయితీగా పనిచేయండి, మీరే నాయకులు అవుతారని
మీరే కార్పొరేటర్లు అవుతారని నేను పిలిపిస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఇక్కడన్న స్థానికంగా యువకులను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి లైమన్ రాజు గారు చెప్పినట్టు ఏదన్నా అవకాశాలు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని హెల్ప్ చేస్తా ఉన్నా. మీ అందరిని కలిసే అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్. కూడా టీడీపీలో పోవడం బాధాకరం. కనీసం ఆ రోజు అంతమంది మనం ఈ డివిజన్లో అంత ఆనెస్ట్గా పనిచేసి ఆ మెజార్టీ తెప్పించినా కూడా కష్టకాలాల్లో పార్టీ కోసం ఉన్నగా ఉండకుండా కార్పొరేటర్ వెళ్ళిపోయింది. అదేవిధంగా గతంలో పార్టీలు అనుభవించిన మంత్రులుగా ఉన్నవారు కూడా పార్టీ మారి వెళ్ళిపోవడం జరిగింది. అయినా కూడా మనం ఈ డివిజన్ నుంచి పార్టీకి మద్దతుగా ఉండే ఓటర్స్ ఎక్కువ కాబట్టి రాబో కాలంలో కూడా మీరంతా కూడా మనం ఎవరైతే మనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇబ్బంది పరిస్థితుల్లో కూడా మనకి చుండూరు రవిబాబు గారిని మనకి ఇన్ఛార్జిగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు కాబట్టి మనందరం ఆయనకి మద్దతుగా ఉండాలి. ఇంకా రాబో కాలంలో ఇప్పటికే చూస్తున్నాం మనం ప్రభుత్వం మీద ఎన్డీఏ కూటమి మీద ఎంత వ్యతిరేకత వచ్చిందనేది మనం చూస్తూ ఉన్నాం, టీవీల్లో చూస్తున్నాం. అదేవిధంగా పబ్లిక్ ఎవరిని కదిలించినా కూడా, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఇంటికి అంటే మనకి సచివాలయ వ్యవస్థను ఒకదాన్ని పెట్టి వాలంటీర్ని ప్రతి ఇంటి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ఏదైతే సంక్షేమ పథకాలు ఆయన నవరత్నాలు ఇచ్చారో అది కాకుండా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా అనేక పథకాలు ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఆసరా కానీ చేయూత కానీ వాహన మిత్ర కానీ ఇట్లాంటి ఎన్నో నవరత్నాలు కాకుండా కూడా అటువంటి మంచి మంచి పథకాలు పేదలకి, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి ఎవరైతే ఎస్సీ బీసీ మైనార్టీ ఎస్టీస్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఈ పథకాలు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది చేతి వృత్తిలో కుల వృత్తిలో ఒక బిలో పోవర్టీ లెవెల్లో ఉంటారు కాబట్టి వాటికి అండగా ఆయన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఆ రోజు ప్రతి ఇంటికి దాదాపు సంవత్సరానికి ఎట్లా వేసుకున్నా కూడా ఇంటికి ఏదో ఒక రకంగా పేదవారికి లక్షల్లో లబ్ధి పొందారు. మరి ఇప్పుడు చూస్తున్నాం దాదాపు సంవత్సరం దాటిపోయింది, ఎన్నో హామీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హామీల కన్నా డబుల్ ట్రిపుల్ కూడా కొన్నిసార్లు అలా చెప్పారు. కానీ ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు కరెక్ట్గా నెరవేర్చిన పాపాన్ని పోలా. అది ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. ఇంకా ఇటువంటి కార్యక్రమాలకి చాలామంది ఎందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళు ఏదన్నా వస్తే ఉన్న పెన్షన్లు అవి కట్ చేస్తారని కూడా భయపడుతూ ఉన్నారు. రాబో కాలంలో వాళ్ళు కూడా ఇప్పుడు ఎలక్షన్లో టైంకి వచ్చేందుకు బయటకు వస్తారు. ఇప్పుడు ప్రతి వారు మాత్రం ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళు పూర్తిగా కూడా ఇండియా కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఏ టైంలో కూడా మనకి మరలా త్వరలో 5-6 నెలల్లో ఇప్పుడున్న కార్పొరేషన్ ఇది కూడా టైం అయిపోతుంది. మళ్ళీ కొత్తగా కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతాయి. తప్పకుండా ఆ ఎలక్షన్లకు కూడా మనం జగనన్నకి అండగా నిలబడాలి. ఇక్కడ మనకి ఏదైతే అభ్యర్థి నిలబడతాడో నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ సంబంధించి అతను కూడా మంచి మెజార్టీతో కార్పొరేటర్గా గెలిపించుకోవాలి. అదేవిధంగా మనకి జమిలీ ఎలక్షన్ కూడా వస్తున్నాయి అంటున్నారు. ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా కూడా మనం మరలా జగనన్న పరిపాలన కావాలి. పేదలందరూ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ లబ్ధి పొందాలి. మంచిగా రాష్ట్రం ఉండాలంటే తప్పకుండా మరి ఏ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినప్పుడు మన అభ్యర్థి ఎవరైతే చుండూరు రవిబాబు గారు ఉన్నారో ఆయనకి మనం అందరం మద్దతుగా నిలబడాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మరి మనం ఎన్నో మీటింగ్లో చెప్తా ఉన్నాం. ఈ క్లిష్ట సమయంలో ఇందాక పెద్దలు మన బుజ్జి శ్యామ్ సాగర్ గారు కూడా చెప్పారు. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఈ టైంలో అన్న ఇంత రిస్క్ తీసుకొని పనిచేయటం అన్నకి వెన్నుదన్నుగా మన నగరాధ్యక్షులు కటారి శంకర్రావు గారు ప్రతి ఒక్క డివిజన్లో కూడా సమర్థవంతమైన నాయకులు నియమించటం, అలాగే ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి సమర్థులైన మన రాజేష్ గారు లాంటి నాయకులను కొనసాగించడం ఇదంతా కూడా గొప్ప విషయం. వీరికి చప్పట్తో ఒకసారి గట్టిగా మనందరం కూడా మన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేద్దాం. మరొకసారి గట్టిగా చప్పట్తో. మరి ఒక చిన్న కథ, అదేంటంటే మనం అందరికి తెలిసిన కథే. ఒక ముసలి పులి ఒక కడియం పట్టుకొని దారిని పోయి బాటసారిని పిలుస్తుంది. ఓ బాటసారి ఇలా రా, నేను ఈ కడియాన్ని నీకు ఈదలుచుకున్నానని. ఆ బాటసారి అంటాడు,
వద్దయ్యా బాబు, నువ్వు నా మీద పడి దాడి చేస్తావు, గతంలో కూడా నువ్వు ఎన్నో చేసిన చరిత్ర ఉంది, నేను రాను, ఆ కడియం వద్దని. లేదు, గతంలో నేను పొరపాట్లు అయితే చేశాను, కానీ ఇప్పుడు అంతా మారిపోయాను, నాలో శక్తి కూడా లేదు, వయసు రీత్యా నాలో మార్పు వచ్చింది, ఈ కడియం తీసుకో అని చెప్తాడు. బాటసారి ఎన్నో ఆలోచించి ఆ కడియం మీద ఆశపడి దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్ళిన బాటసారి మీద ఆ పులి దాడి చేసి అతన్ని చంపడానికి ప్రయత్నించి అతను చంపేస్తుంది. ఈ క్రమంలో ఆ బాటసారి పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ అడుగుతాడు, ఏదయ్యా ఈ పులి నా మీద దాడి చేస్తుందని. అది దాడి చేసిన తర్వాత నేను కూడా తిందామని ఎదురు చూస్తున్నానయ్యా అంటాడు. అలా ఉంది 2024 ఎలక్షన్కి ముందు కూటమి నాయకుల యొక్క తీరు. వారందరూ ఈ కడియం రూపంలో సూపర్ 6 హామీల్ని, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనే హామీల్ని కడియం రూపంలో చూపించి బడుగు బలైన వర్గాల దగ్గర ఓట్లు దండుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ముసలి పులి ఎలా దాడి చేసిందో అలా బడుగు బలైన వర్గాల మీద దాడి చేసి అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, గతంలో మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, ఎన్నో సంక్షేమ పథకాలు, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, అన్ని పథకాలు, ముఖ్యంగా రజకులకి, దోబీలు పెట్టిన వాళ్ళకి, ఐరన్ షాపుల వాళ్ళకి 10,000, న్యాయ బ్రాహ్మణులకి, అన్ని సామాజిక వర్గాలకి, లాయర్స్కి లా నేస్తాం, జూనియర్ లాయర్స్కి ఎంత ఉపయోగపడింది. ఇవన్నీ పథకాలను తొంగలో దొక్కి వారు చిన్నాభిన్నం చేసి ఈ పథకాలన్నింటినీ కూడా తల్లికి వందనం మేము ఇచ్చాం, సూపర్ 6 అయిపోయింది, ఇంకెవరు మాట్లాడడం లేదంటారు. అవి ఎక్కడ పడ్డాయి కూడా ఏ తల్లులు కూడా అర్థం కాదు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. గతంలో మనం 80,000 మందికి వస్తే ఇప్పుడు 40 లక్షల మందికి మాత్రమే వచ్చినాయి. 80 లక్షల మందికి మనం అమ్మఒడి ఇస్తే మరి ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు మోసాలకి, ఈ అబద్ధాలకి ఒంతు పలుకుతూ పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించకుండా ఈ విధంగా వీరి పాలన ఉంది. వీరి పాలనలో కూడా ఎన్డీఏ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ మధ్య సుపరిపాలనలో తొలి అడుగు. మన నియోజకవర్గంలో కూడా మన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కూడా తిరుగుతూ ఉంటారు. దేనికి తొలి అడుగు? ఇందాక క్రాంతి కుమార్ గారు అన్నట్టు మీరు వచ్చిన తర్వాత తొలి అడుగులు ఏం చేశారు? మా పాలకుల మీద, మా పార్టీ మీద గెలిచినటువంటి 21 మంది కార్పొరేటర్ని భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి లాక్కున్నారు. మరి కొంతమంది భయపడి జనసేన పంచం చేరారు. అదా మీ తొలి అడుగు అని అడుగుతా ఉన్నాం. మా పార్టీ మీద గెలిచి మేము ఎన్నుకున్నటువంటి మేయర్ గారిని మీరు తీసుకెళ్లారు. మరి అంతకుముందు ఎన్నో నీతులు చెప్పారు, మేమంతా చాలా సిస్టమేటిక్గా బాగా పాలన చేస్తాం, ఈ నియోజకవర్గంలో భూ కబ్జాలు జరిగినాయి, అవి జరిగినాయి, ఇవి జరిగినాయి ఎన్నో చెప్పారు. ఇవన్నీ ఎక్కడ పోని? మీ తొలి అడుగులో ఒకసారి మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఇసుక ధరలు కానీ, మద్యం కానీ ప్రతిదీ కూడా దోపిడీయే. మరి మద్యం అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, రోడ్ల మీద ఎంతో మంది ఎక్కువగా తాగి మన బడుగు బలైన చెందిన వ్యక్తులు అక్కడక్కడ కూడా పడిపోయి ఉన్నారు. ఇందాక మన బుజ్జి ఒక చక్కటి విషయం చెప్పాడు. అధికారం తెచ్చే క్రమంలో ఎస్సీలతో పాటు మన బీసీలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా జైలుకు పోవడం, గొడవలకి అన్ని ప్రోగ్రాంలు మనం పాల్గొంటాం. మరి అధికారం వచ్చిన తర్వాత వీరందరిని నెట్టి ఒక కోర్టు వస్తుంది. ఇందాక క్రాంతి కుమార్ గారు కూడా దీని మీద ఆయన బాగా విశ్లేషించారు. వీళ్ళు వచ్చేస్తారు, ఎక్కడ దిగుతారో. అందుకని మన రెవెన్యూ గారికి సభాముఖంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం, మీరు కష్టపడే వాళ్ళందరినీ గుర్తించండి. ఇందాక అంటున్నాడు, ఎందుకు వీళ్ళు ఇంత ఖర్చు పెడుతున్నారు అని. నేనంటున్నా, ఆపాకండి అన్న, ఇది మీ మీద అభిమానం. ఒక కష్ట సమయంలో మీరు వచ్చి ఈరోజు పార్టీకి నేనున్నానని నిలబడ్డారు. ఇది మీరు వద్దన్నా ఖర్చు పెడతారు. మీరు అప్పుడప్పుడు అంటుంటారు అన్న, అప్పుడప్పుడు మీరు అంటుంటారు మనం తొలిగేరలు వెళ్దామని. కాదన్నా, మీరు 2వ గేర్ వేయండి, లేదు వీలుంటే 3వ గేర్ వేయండి. బలమైన ఇంజిన్గా మీరున్నారు. అలాగే నగరాధ్యక్షులు కానీ, పక్కన క్రాంతి కుమార్ గారు కానీ, మేమంతా కూడా ఉన్నాం. టీము ఇక్కడికి వచ్చిన డివిజన్ అధ్యక్షులు కానీ గేర్ బాక్స్గా పరిగెత్తడానికి మన కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఒంగోలు నగరంలో జరిగే అరాచకాలని, అక్రమాలను అడ్డుకుందాం. వారు ప్రతిదీ కూడా బడుగు బలైన వర్గాలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు నష్టం చేసే కార్యక్రమాలే చేస్తున్నారు. కొత్త కూరగాయల మార్కెట్లో ఎంతోమంది పేదలు బండ్లు పెట్టుకొని అమ్ముకుంటుంటే వాళ్ళ జీవనోపాధి మీద దెబ్బ కొట్టారు. అలాగే ఈ ఆక్రమణ తొలగింపులో కూడా బడుగు బలైన వర్గాలు నష్టపోతున్నారు. ఇవన్నీ కూడా మీ నాయకత్వంలో బలంగా అడ్డుకుందాం. అలాగే ఈ సూపర్ 6 కానీ ఏదైతే ఈ హామీల్లో అన్ని విషయాల్లో కూడా వీళ్ళు విఫలం అవడం వల్ల ఇప్పటికిప్పుడు ఒంగోలు నగరంలో ఎలక్షన్ జరిగితే మేము గంటాబద్ధంగా చెప్పగలం అన్న రవన్న 10,000 ఓట్ల మీద చెప్తే మనం అందరం కూడా గెలిపించుకోగలం.
అవునా కాదా అని కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే యొక్క సుపరిపాలన తొలి అడుగులోనే మనం చూస్తూ ఉన్నాం. ఆ డివిజన్లో కేవలం ఒక 50 ఇళ్ళు 10 ఇళ్ళు వాళ్ళకి సానుభూతిగా ఆ నాయకులు కార్యకర్తలు ఇళ్ళకెళ్ళి కేవలం 10 నిమిషాలు కూర్చొని వెళ్తూ ఉంటారు. మీరు వచ్చిన తర్వాత కేవలం 8 నెలల్లోనే పార్టీ జీవం పోసుకుంది. గతంలో ఎప్పుడు కూడా లేదు ఈ పరిస్థితి. మీరున్నారనే ధైర్యంతో కూడా కార్యకర్తలందరూ కూడా వస్తున్నారు. ఇందాక శ్యామ్ సాగర్ గారు చెప్పినట్టు కార్యకర్తలు ఒక వ్యక్తిగా వచ్చి నాయకుడిగా ఎదిగి ఈరోజు నియోజకవర్గంలో బలంగా మీరు నిలబడినందుకు వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా బీసీఎల్ తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నగరాధ్యక్షుడు శంకర్రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ. మన 11, 13 డివిజన్స్ సచివాలయాలు 2 మన శారదా బాలకుటీలో ఉన్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ అంతా మన కబాడిపాలెం 11 డివిజన్ 13 డివిజన్ అందరినీ అక్కడే కలుసుకుంటా ఉండేవాళ్ళు. మరి రాజేష్ నేను ఇద్దరం కలిసి మరి అందరినీ కలిసాం. ఆల్మోస్ట్ నాకు ఇక్కడ కూడా డివిజన్ అందరూ పరిచయస్తులే. మరి శంకర్ గారు చెప్పినట్లు జస్ట్ మన క్లౌపేట, కబాడిపాలెం, తూరుపాలెం ఈ 3 డివిజన్స్లో మన ఎస్సీ ఓటర్స్ ఎక్కువ ఉంటారు. మరి ఈ మొన్న 2024లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కబాడిపాలెంలో అత్యధికంగా 500 పైచిలకు ఓట్లు మరి మెజారిటీ వచ్చింది. అలాగే క్లౌపేట నుంచి 250 మెజారిటీ ఉంటే బట్ మాకేంటంటే ఇంకో బూత్లో రైల్పేట ఉంది. రైల్పేటలో మనకు 100 మైనస్ వచ్చింది. కాబట్టి టోటల్ మెజారిటీ మాత్రం 149 మెజారిటీ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 149 మెజారిటీతో ఉంది. అలాగే కబాడిపాలెం అంటే మన 13 డివిజన్లో 500 పైన మెజారిటీ ఉంది. మరి తూర్పాలెంలో వచ్చేటప్పటికి అక్కడ కంపాలెం కలిసి ఉంటుంది కాబట్టి అక్కడ మైనస్లో ఉంది. తూర్పాలెం వరకు మళ్ళీ 250 వరకు వచ్చింది. బట్ అక్కడ పక్కన కంపాలెం ఉండడం వల్ల మనకి అక్కడ మైనస్ ఉంది. టోటల్ డివిజన్ మీద మైనస్ అయింది. బట్ ఎనీవే ఇక్కడ కొత్తగా మీకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే ఈరోజు సమావేశం ఉద్దేశం ఏంటంటే మరి మన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా శ్రీ చుండూరు రవిబాబు గారు మరి జగన్ గారు ఏర్పాటు చేసిన తర్వాత కార్యకర్తలు అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి రవీంద్ర నాయుడు రావడం జరిగింది. అందరినీ ఇక్కడ యూత్ అందరినీ అన్న కలుస్తారు. కాబట్టి అన్న మీకు ఎటువంటి డౌట్ లేదన్నా, కంప్లీట్గా మనకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగే ఉంటుంది. ఓటింగ్ గురించి అసలు మనం మాట్లాడాల్సిన ఆవశ్యకత అసలు లేదన్నా. అలాగే క్లౌపేట అంటే 11 డివిజన్ కానీ తర్వాత అక్కడ 8th డివిజన్ అంటే తూర్పాలెము కమ్మపాలెము అది కలిసి ఉంటుంది కాబట్టి సో అక్కడ కూడా మనం కొంచెం అక్కడ ఇది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఓటింగ్ గురించి మనం ఓటర్స్ గురించి ఇక్కడ మాట్లాడాల్సిన పనే లేదు. అన్న ఈరోజు అందరితో ఒకసారి ఇంటరాక్ట్ అవుతారు. మరి మీ అందరితో మాట్లాడడానికి మీ అందరి ముందు మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శంకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ మరి రాజేష్ సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జగన్. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఇప్పటికీ కూడా చాలామంది ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు అధికారంలో ఉన్నారా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే ఇదిలో ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి అపూర్వమైన స్పందన చూసి వాళ్ళు ఒక ప్రచారాలు తీసుకొస్తూ ఉంటారు. మనం బయట షాపుల దగ్గర కానీ టీ బొక్కుల దగ్గర కానీ ప్రచారాలు తీసుకొస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కూడా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అయినా సరే మన వాళ్ళందరూ కూడా సమన్వయంతో ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన కరెక్ట్గా ఉన్నారు. ఈ సందర్భంలో ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రశ్న ఇచ్చినా లేదా ఏదైనా పోస్ట్ పెట్టా కానీ కేసులు పెట్టాలని చెప్పని ప్రయత్నం చేయడం పిలవడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా టీవీ పేపర్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా సరే సోషల్ మీడియాకు సంబంధించి ఒకటి మనం ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల కూడా చెప్పింది. ఎవరైనా సరే ప్రశ్నించినా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా అరెస్టులు చేయొద్దు, రిమాండ్లు పెట్టద్దు అనే విషయం చెప్పింది. నేను లాయర్ని కాబట్టి నేను చట్టపరమైన చెప్తున్నాను. నేను 7 సంవత్సరాలలోపు శిక్షణ వాటన్నిటికి కూడా ఏముండదు. కాబట్టి మీరందరూ కూడా జగన్ ఒకటే చెప్పాడు, స్థానికంగా ఉన్న సమస్యల మీద పోరాడండి, పార్టీని బలోపేతం చేయండి. మీరు కూడా మీకు జరిగిన అన్యాయాన్ని కానీ అట్లాగే మీ డివిజన్లో ఉన్న సమస్యలు కానీ ప్రశ్నించండి. ప్రశ్నించితేనే మార్పు వస్తుంది. తద్వారా మనం ఏం చేయగలుగుతాం అనే విషయం ఉంటుంది. ఈ సందర్భంలో మీకు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ లీగల్ సెల్గా మేము అండగా ఉంటాము. అట్లాగే అందరూ కూడా ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇబ్బందులు వచ్చినా కానీ మన కార్యకర్తలకి రవణ కానీ అట్లాగే బూచపల్లి శివప్రసాద్ రెడ్డిని కానీ మన పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా కార్యకర్తల కోసం అండగా నిలబడతా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా
రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు చురుగ్గా పాల్గొని పార్టీని మరింతగా బలపరచాలని కోరుకుంటూ, అట్లాగే రేపు ఒంగోలు కాన్స్టిట్యూన్సీ సంబంధించి చుండూరు రవిబాబన్నే మనకి ఎమ్మెల్యే అభ్యర్థి. ఆయన్ని కంపల్సరిగా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. మన ఒంగోలు గడ్డ మీద వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలని చెప్పని మీ అందరినీ మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసు. 13వ డివిజన్కి వచ్చేటప్పటికి ఇక్కడ చాలా మంది ఉన్నారన్న ఎంప్లాయీస్, ఇదంతా ఎంప్లాయీస్ ఉంటారు. చాలామంది రాలేకపోవచ్చు ఇక్కడ దాకా. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తు మీద ఎప్పుడు ఓటు వేద్దామని చెప్పని సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఈ 13వ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, అట్లాగే ఈ డివిజన్లో రాజేష్ అయితేనేమి, ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ డివిజన్ నుంచే సోషల్ మీడియా టౌన్ చవల్ పీటర్ కూడా ఎంతగానో కష్టపడతా ఉంటాడు. ఈ ఒంగోలు ప్రతి ప్రోగ్రాం విషయంలో కూడా వారిని కూడా నేను అభినందిస్తా ఉన్నా. అట్లాగే నిన్నటి దినంన ఈ డివిజన్లో కూటమి ప్రభుత్వం యొక్క సుపరిపాలన మొదటి అడుగు అని చెప్పిన ఒక ప్రోగ్రాం జరిగింది నిన్న. చాలా మంచిది. వాళ్ళు రావటం, ప్రజల దగ్గరికి వచ్చారు, ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళారు. ఎన్ని గుమ్మాల దగ్గరికి వెళ్ళారో, ఎన్ని వీధులు తిరిగారైతే మాకు తెలియదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమడిగారని చెప్పని ఆ నాయకులే వాళ్ళ ప్రెస్ మీట్లో చెప్తా వచ్చారు. ఏమని చెప్పారంటే, ఇక్కడ నిరుద్యోగం ఎక్కువ ఉంది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డులు కావాల్సిన వాళ్ళు ఉన్నారా అన్నారు. అంతేగాని కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు చెప్పింది నిజం. అయితే నిరుద్యోగ వృత్తి వస్తుందని అడగల. వాళ్ళు నిరుద్యోగ వృత్తి వస్తుందా మీకు అని అడగల. నిరుద్యోగులు ఉన్నారన్నారు. ఏ ఇంట్లో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారనేది లిస్ట్ అవుట్ తీసుకుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మనం మోసం చేసాము ఈ కూటమి ప్రభుత్వం అనేది తెలుస్తుంది. అట్లాగే 50 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలు కూడా చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో. వాళ్ళకు కూడా నెలకు 1500 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. అది ఇవ్వట్లా, అది అడగల. పోతే కొత్త పింఛన్లు అనేది ఈ సంవత్సరం 13 నెలల కాలంలో ఒక్క కొత్త పింఛన్ కూడా లేదు. ఈ డివిజన్కి నేను ఎన్నోసార్లు వచ్చాను. అంతకుముందు గడపకు తిరుగున్నాను. అంతకుముందు ప్రతి గడప తిరుగున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఒంగోలు నియోజకవర్గం కంప్లీట్గా డౌన్ఫాల్లోకి వెళ్ళిన స్థానం నుంచి ఈ రోజున కృషి, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి, ఒక నగర అధ్యక్షుడు, వాళ్ళ పట్టుదల, వాళ్ళు ఎంత పట్టుదలగా పనిచేస్తున్నారో నాకే ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా అసలు 20 మంది అటు వెళ్ళిపోయారు తెలుగుదేశంలోకి, ఒక 20 మంది తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు, ఒక 20 మంది జనసేనలోకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు పాంపటాలు పెట్టుకుని ఆడుకుంటున్నారు. అక్కడ అంతే, ఏం లేదు. అక్కడ సినిమా లేదు, వాటిని షోయింగ్. వాళ్ళు పోవటం వల్ల ఇప్పుడిప్పుడే డివిజన్స్లో ఉండే కార్యకర్తలు కూడా మాకు దరిద్రం వదిలిపోయింది, వీళ్ళ వల్ల మేము నాశనం అయిపోయాము, వీళ్ళ వల్ల సర్వనాశనం చేసేసారు మనల్ని. వాళ్ళు ఎక్కారు, ఎక్కి పైకి డబ్బులు సంపాదించుకున్నారు. ఆఖరికి మమ్మల్ని సచివాలయంలో కూడా రానిలా, ఆఖరికి చిన్న పని కూడా చేయనిలా. ఇదే సిస్టంలో పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా డివిజన్స్లో అన్ని తిరుగుతూ ఉంటారు. వాళ్ళ బాధలన్నీ నాకు చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజున వాళ్ళకి స్వేచ్ఛ వచ్చిందట. స్వేచ్ఛ, స్వతంత్రాలు వచ్చినాయి మాకు. మేము కృషి చేస్తాము. మాకు రవిబాబు అని ఆయన మాకు గుర్తిస్తాడు. ఆయనలో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు ఆయన హైదరాబాద్లో ఉండేవాడు, ఆయన కనిపించేవాడు కాదు. ఈయన ఇక్కడే ఉంటాడు, ప్రతి ఒక్కరిని గమనించే లక్షణాలు ఉన్నాయి. కార్యకర్త నుంచి వస్తున్నాడు కాబట్టి కార్యకర్తల గురించి బాగా తెలుసు అనేది చెప్తా ఉన్నారు. అందువల్ల వీళ్ళిద్దరిని అభినందించాలి. వీళ్ళని ఎందుకు అభినందిస్తున్నారంటే, ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఎలక్షన్ ముందు వస్తారు, టికెట్లు వస్తే పని చేస్తాము,
టికెట్ రాకపోతే పని చేయవు. ఇప్పుడు ఈ టికెట్ల కోసం పని చేస్తున్నారా? టికెట్ల కోసం పని చేయట్లా, పార్టీ కోసం పని చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నారు. పార్టీ అభివృద్ధి చెందాలి. పార్టీ అభివృద్ధి చెందితే పార్టీలో కార్యకర్తలు అభివృద్ధి చెందుతారు, పార్టీ నాయకుడు అభివృద్ధి చెందుతారు, పార్టీ సమూలంగా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో పనిచేస్తున్నారే కానీ వాళ్ళేదో ఎమ్మెల్యే సీట్ల కోసం ఇంకో సీట్ల కోసం పనిచేయట్లేదు. అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ఎత్తుకుంటూ ఆ అదృష్ట దేవత పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ డివిజన్ గురించి మాట్లాడాలంటే వాస్తవంగా మేము చిన్నప్పటి నుండి చూస్తూనే ఉంటాము. కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్క దాంట్లో విజయం సాధించింది ఎక్కడ అంటే కవాడిపాలెం అనే మారిపోతూ ఉంటుంది. కానీ కవాడిపాలెంలో నేను ఓన్లీ కార్యకర్తల గురించే మాట్లాడతాను. ఎందుకంటే అన్నయ్య వాళ్ళు సార్ వాళ్ళు అందరూ చెప్పారు ఇక్కడున్న సమస్యల గురించి. కవాడిపాలెంలో మీ కార్యకర్తలు అంటే ఎలా ఉన్నామంటే ఆ రోజు ఒక కనుమరుగ్గా ఉన్నారు. ఎట్లా పార్టీ తరఫున పార్టీ ఉన్నప్పుడు లేదంటే ఆ ఎలక్షన్ మూమెంట్లోనే ఏదో వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు ఆ గుర్తుపెట్టుకుంటా నా కోడి పూస్తేనే తెల్లారిద్దనే రాజకీయం కింద అలాంటి వ్యక్తి కింద ఇక్కడ కార్యకర్తలు అందరం పనిచేసాము. కానీ ఇప్పుడు అలా కాదు. హృదయ కిరణాలు అలాగే రవి కిరణాలు ఎలాగో వెనుతట్టి ఉదయాన్నే మనం నిద్రలేపులో అలాంటి కిరణం ఒక రవి సాబ్ మనకి ఇక్కడ వచ్చినందుకు అందరూ ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా మనం అందరం కృతజ్ఞతలు తెలియచేయాలి. ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క డివిజన్ నుండి అందరినీ ప్రతి ఒక్క పేరు పెట్టి ప్రతి ఒక్క మనిషిని కూడా పేరు పెట్టి పిలిచి గుర్తుపెట్టుకున్న వ్యక్తి ఏకైక వ్యక్తి ఒక రవి సార్ అని మనం మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా మేము పార్టీలో ఉన్నాము కానీ గుర్తుపెట్టుకున్న వ్యక్తులు అంటూ ఎవరు లేరు. కానీ ఏం చేశారు, మోసం చేసే పోయారు. కానీ ఇప్పుడు మాత్రం నిజమైన వ్యక్తి కింద మనమందరం పనిచేస్తున్నామని హృదయపూర్వక తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్యకర్త ఉప్పొంగి ఎలా అంటే సముద్రపు కెరటాలు ఎలా మనల్ని ఉప్పొంగి బయటకు వస్తాయో అలాంటి కెరటం వల్లే మనం ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలని హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక్కడ మనకి ఒంగోలుకి నియమించారు పార్టీని నడిపించడానికి. చాలామంది అన్నారు ఆయన ఎవరికి తెలియదు అట్లా ఇట్లా. ఈరోజు చూస్తే అన్ని డివిజన్లు రవిబాబు గారు తిరుగుతున్నారు, ప్రతి కార్యకర్తని గుర్తుపెట్టుకుంటున్నారు. మరి ఒక సుమారు 6 నెలల్లోనే అధిష్టానం దృష్టికి ప్రజల్లో ఎక్కువ తిరుగుతున్న నాయకుడిలాగా పేరు తెచ్చుకున్నారు. మరి ఆయన మనతో పాటు మనలాంటి నాయకుడే. ఇప్పుడు ఈ వార్డు నాయకత్వానికి కానీ కార్యకర్తలకు కానీ గట్టి కార్యకర్తలని ఎవరైనా నమ్మాల్సిందే. ఆయన కూడా అలాంటి కార్యకర్త కాబట్టి ఒక కార్యకర్త మనోభావాలు తెలుస్తాయి. రవిబాబు గారు మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటారు. మీరేమి మనకు కావాల్సింది ఏంటంటే పనులు. కుర్రాళ్ళు బాగా చదువుకున్న కుర్రాళ్ళు ఉన్నారు ఈ వార్డులో. నిరుద్యోగ సమస్య ఏదో కొంతమంది పనులకు వెళ్తా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి రేపు మన పార్టీ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా వచ్చి అడగండి. పనిచేశారు. నేను రవిబాబు గారికి ఒక మాటే చెప్తున్నాను. ఎప్పటి నుంచో గతంలో బ్లాక్ అండ్ వైట్ నుంచి కూడా కాంగ్రెస్ ఉన్నారు, వైసీపీ వేరే పార్టీకే లేదు. ప్రత్యేకంగా ఈ వార్డుని ఈ డివిజన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ అలాగే మనం అటు జగనన్నను గెలిపించుకోవాలి. అలాగే ఒంగోలులో రవిబాబు గారిని అత్యధిక మెజార్టీ తోటి కంటిన్యూ చేసి గెలిపించాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. మా కబాడిపాలెం మొట్టమొదటి నుంచి ఇది కాంగ్రెస్కు కంచుకోట. కాంగ్రెస్ లేని తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటే. ఎందుకంటే ఎక్కువ ఓట్లు ఇక్కడ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఓట్లన్నీ ఈ కబాడిపాలెంలో ఎక్కువ మెజారిటీ తెచ్చింది. అంతేకాకుండా మరి ఈ యొక్క పార్టీకి ఎంతో యవనస్తులు మన రాజేష్ ఇక్కడ ఈ
కార్యక్రమాలన్నింటిలో కూడా రాజేష్ ఇక్కడ నాయకుడిగా ఉండి ఏ అవసరత కావాలన్నా కూడా అప్పుడున్నటువంటి సచివాలయం బాగా నడుస్తున్న సమయంలో మరి చక్కగా ప్రతి ఇంటికి ఏం కావాలా అంటే ఆ యొక్క సచివాలయం నాయకులను పెట్టి చక్కగా నడిపించారు. ఎవరు కూడా మరి ఎక్కడికంటే అక్కడ మన మున్సిపల్ ఆఫీస్ అని కలెక్టర్ ఆఫీస్ అని అక్కడికి ఇక్కడికి పోకుండా ఈ సచివాలయం చాలా బాగా వర్క్ చేసింది ఆ రోజుల్లో. అందువల్లనే ప్రజలు చాలా సుఖంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారు. మరి నేను కబడ్డీ పాలెం వాస్తవ్యుడిని కాబట్టి మా పాలెం గురించి మరి కాబోయే ఎమ్మెల్యే రవిబాబు గారికి తెలియజేసినట్టుగా మా పాలెంలో మా ఓట్లన్నీ మీకే వేరే ఇక్కడ పోనిచ్చేది లేదు. రెండోది ఏంటంటే మా పాలెంలో ఎక్కువగా చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు. మరి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. మరి వారికి ఏదైనా అందుట్లో ఈ వాలంటీర్లన్నీ తీసేసారు దాదాపుగా. అలాంటి పిల్లలందరూ కూడా ఖాళీగా ఉండరు. మరి వాళ్ళకి ఏదైనా వీలుంటే ఏదైనా ఈ ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించాలని కోరుకుంటున్నాను. అంటే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు కాబట్టి నిరుద్యోగ వృత్తి ఏర్పాటు చేయడంలో సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మనం ఇట్లా కూర్చున్నామంటే ఈ పైన ఉన్నటువంటి ఈ కార్పొరేట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ వైసీపీ టైంలోనే. మరి ఆ రోజుల్లో నాయకులు సహకరించారు. ఇంత పెద్ద మరి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మరి ఈరోజు మరి రవి గారు మా యొక్క పాలెంకి రావడం అంటే చాలా సంతోషం. ఎందుకంటే మా పాలెంని ఒకసారి దర్శించారు, చాలాసార్లు వచ్చారు ఎలక్షన్లప్పుడు. ఇప్పుడు కాదని ఇప్పుడు అట్లా కాదు, కానీ ఇప్పుడు ఒక మన కాబోయే ఎమ్మెల్యే నాయకుడిగా మన పాలెంకి రావటం మేము సంతోషిస్తున్నాం. మా యొక్క సపోర్టు ఎప్పుడూ మీకు ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి 13 డివిజన్ నాయకులు కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా మన నగర అధ్యక్షులు శంకరన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన 2029 రాబోయే ఎలక్షన్లో మన ఒంగోలు ఎమ్మెల్యేగా గెలవబోతున్న మన చుండూరు రవణ గారికి నా హృదయపూర్వక అభినందనలు ముందస్తుగా. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటాను. రాజేష్ పీటరు రోజు నాతోటి తిరుగుతుంటారమ్మా. నేను ఇందాక వీళ్ళిద్దరు చెప్పడం మర్చిపోయా. ఎందుకంటే వాళ్ళు ఇంకా మా మనుషుల్లాగా మిమ్మల్ని అడ్రస్ చేసినట్టుగా మిమ్మల్ని అడ్రస్ చేయలేదు. వాళ్ళిద్దరు రోజు నాతోటి ఉంటున్నారు. తప్పనిసరిగా వాళ్ళని ప్రోత్సహిస్తా. వీళ్ళు క్రమశిక్షణగా కూడా ఉంటారు, నిజాయితీగా కూడా ఉంటారు. మీరందరూ వాళ్ళని కూడా ప్రోత్సహించండి. ఏ పనున్నా నేను మద్దతుగా నిలబడతానని, వాళ్ళని పూర్తిగా ప్రోత్సహిస్తానని, వాళ్ళ నాయకత్వాన్ని మీరు బలపరచవలసిందిగా కోరుతా ఉన్నా ఈ డివిజన్ నుంచి. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులి
పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా మెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా